చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కెనడాలో ఒంటారియోలో డగ్ ఫోర్డ్ అని చెప్పేసి ఒక ప్రీమియర్ ఉంటారు అన్నమాట. మన ఇండియాలో ఒక స్టేట్కు చీఫ్ మినిస్టర్ ఎలా ఉంటాడో ఇక్కడ కెనడాలో ఒక ప్రావిన్స్కు ప్రీమియర్ ఉంటారు అన్నమాట. ఆయన వచ్చేసి ఏమన్నా అంటే కొత్తగా ప్రావిన్స్ వాళ్ళే వర్క్ పర్మిట్లు స్పాన్సర్ చేస్తారు ఇప్పటి నుంచి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే జనరల్గా వర్క్ పర్మిట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒంటారియో ప్రావిన్స్లో ఎటోబికో అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అసైలమ్ సీకర్స్ అనే వాళ్ళు చాలామంది ఫైల్ చేశారన్నమాట. వాళ్ళందరూ హోటల్లో కూర్చొని ఇప్పుడు కామ్గా తింటూ కూర్చున్నారన్నమాట. వాళ్ళకి వర్క్ పర్మిట్ రావాలంటే ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు వర్క్ పర్మిట్ వస్తే బయటికి పని చేసుకుంటారు. లేదంటే అంతవరకు ప్రావిన్స్ వాళ్ళే వాళ్ళని ఫుడ్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఇదంతా మన డబ్బులే, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 95 అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందన్నమాట. అవసరం వస్తే అన్లెస్ అంటిల్ ఫెడరల్ గవర్నమెంట్తో నువ్వు కొలైడ్ కానంత వరకు సొంతంగా వర్క్ పర్మిట్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి.